బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. ఇది ప్రజాప్రభుత్వమని, ఈ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరికి సాధ్యం కాదని, ఇది కాళేశ్వరం కాదు కూలడానికని ఇట్లా తనదైన స్టైల్లో మాట్లాడడం. 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ఒకవైపున ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అదే సందర్భంలో బీఆర్ఎస్లో ఉన్న ఒకరిద్దరు సీనియర్ నాయకులు 6 నెలల లోపల ప్రభుత్వం పడిపోతుందని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఆ తర్వాత వారం 10 రోజులకు వారు అదే విధమైన కామెంట్లు చేయడం, ప్రభుత్వం ఉండబోదు అని. మరి ఈ 2 నెలల పాటు సుమారుగా 2 నెలలు అవుతున్నా వాటిపైనే స్పందించలేదు. చాలా విషయాలపైన రేవంత్ రెడ్డి స్పందిస్తున్నారు. కానీ ఈ స్థాయిలో ప్రభుత్వం మనుగడపైన ఇంత ఆయన తీవ్ర స్వరంతో మాట్లాడడం ఇది మొదటిసారి. వారన్నమాట, గడిచిన వారం 10 రోజుల కింద ఒకానొక సందర్భంలో తాను అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలనుకున్నానని, కానీ బీఆర్ఎస్ నాయకుల మాటల కారణంగా తాను స్పందించాల్సి వస్తున్నదని వారు మాట్లాడినారు. కానీ ఈ ప్రభుత్వ మనుగడపైన మాట్లాడలేదు. ఇప్పుడు వారు మాట్లాడిన మాటలకు ఈ 2 నెలల తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాలు, కేవలం 64 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ గెలవడము, ఒకటి మిత్రపక్షంతో 65 మాత్రమే. రాజకీయ సమీకరణలు ఎటువైపున జరగవచ్చునో ఏమో, కొంత బలాన్ని సమీకరించుకున్న తర్వాత సమాధానం చెప్పవచ్చనే ఆలోచనతో ఉన్నారేమో బహుశా. ఎందుకంటే ఈ మధ్య జరిగిన 2 పరిణామాలు, అవి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 4 వచ్చి రేవంత్ రెడ్డి కలవడం, 5 మంది వచ్చి కలవడం. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎట్లాగో ఉండనే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఒక 5-6 మంది బహిరంగం కలవడం రేవంత్ రెడ్డిని, వాళ్ళంతా కాంగ్రెస్లో జాయిన్ అవుతారా అని ఒక ప్రచారాలు జరగడము, లేదు మరి ఒక 10-15 మంది వరకు ఉన్నారు, వారు కూడా వస్తారు అంటే కాంగ్రెస్ బలం ఒక 10-15 వస్తే కనుక 70-75 వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. దీనికి తోడు బయట నుంచి మద్దతు కోసం ఒకవేళ అనుకుంటే కనుక ఒక చర్చ మీడియా సర్కిల్లో ఉన్నది. ఢిల్లీ మన లండన్ వెళ్ళినప్పుడు థేమ్స్ నది పరిసర ప్రాంతాలను అబ్గర్దీన్ ఓవైస్తో కలిసి రేవంత్ రెడ్డి వారిద్దరూ కలిసి ఉండడం, అక్కడ ఎంఐఎం కూడా కాంగ్రెస్కు మెల్లమెల్లగా దగ్గరవుతున్నదనే ఒక సంకేతాలు కూడా రావడం, ఈ కారణాల రీత్యా రేవంత్ రెడ్డి ఈ 2 నెలల కాలంలో ఎన్నడూ బయట మాట్లాడంది ఇంత స్థాయిలో ప్రభుత్వ మనడ గురించి, లేదా 6 నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారాల గురించి ఏ ప్రచారాన్ని, ఏ అంశాన్ని ఆయన పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడు వాటిపైన తీవ్ర స్వరంతో ఆయన స్పందిస్తున్నారు. దీని వెనుక అంటే వారు మాటల తీరు కూడా ఇట్లా ఉన్నది. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు. 3 నెలలలో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని అంటున్నారు. ఇది ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం. ఎవరు మమ్మల్ని పడగొట్టేది? ఎలా పడగొడతారు? ఇక్కడ వేలాది మంది యువకులు ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్ళను ఊళ్ళకు రానిస్తారా? వేప చెట్టుకు వేలాడదీస్తారు. కూలిపోవడానికి మాదేమి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం మంత్రి కూడా కాలేరు. ఇది వారు అన్నమాట. అంటే ఆయన ఒకవైపున 6 గ్యారంటీలను ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి ఎంత బలంగా అయితే తీసుకువెళ్లారో, రెండో వైపున 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయాన్ని కూడా చాలా బలంగా తీసుకెళ్తున్నారు. పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి ముద్ర ఉంది అని ఒక బలమైన భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు మంత్రివర్గంలో ఉన్న సీనియర్లు వారి విషయంలో ఆయన ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీలో నాకన్నా సీనియర్లు ఉన్నారు, అనుభవంలో కూడా సీనియర్లే ఉన్నారు, వాళ్ళను కాదని ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారు, అది వాళ్ళ గొప్పతనం అన్నారు. అంటే తనను తాను తగ్గించుకొని వారికి ఒక మెట్టు ఎక్కువనే ఇచ్చిండు. దీనివలన రేవంత్ రెడ్డి విషయంలో తామే ముఖ్యమంత్రి అనుకున్న వాళ్ళు, లేదా తాము పోటీలో ఉన్నాను భావించిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా, లేదా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే భావన వారిలో కూడా వచ్చినట్టు చాలా ఓపెన్గానే అర్థమవుతున్నది. దీనికి తోడు ఆయన ఎక్కడ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. మంత్రివర్గ కన్సర్న్ తీసుకున్న తర్వాతనే, మంత్రివర్గంతో భేటీ తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. అంటే పార్టీ పరంగా తిరుగులేదు రేవంత్ రెడ్డికి అనే భావన ఉన్నది. 2 ప్రభుత్వంలోనూ మంత్రివర్గంలో ఉన్న వారు అందరూ కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే కనుక తాను ఏకపక్షం కాకుండా అందరిని కలుపుకొని పోతున్నారు. ఇవన్నీ దీనికి తోడు విపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి టచ్లోకి వస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. 5-6 మంది వచ్చి కలవడం కూడా. ఇవన్నీ ఒకవైపున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,
ఒకవైపున ఎంఐఎం బయట నుంచి మద్దతు, కాంగ్రెస్ పార్టీలోను పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఈ అన్ని విషయాలలో ఇప్పటికైతే రేవంత్ రెడ్డికు ఈ రోజు వరకు సానుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఆయన పూర్వం ఇంత ధైర్యం చేసి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. బహుశా ఈ అన్ని కారణాల వలన తనకు మద్దతు పెరుగుతున్నదని, తనకు బలం పెరుగుతున్నదని ఒక బలమైన భావన వచ్చిన కారణంగా రేవంత్ రెడ్డి ఈ తీవ్ర స్వరంతో మాస్ వార్నింగ్ బీఆర్ఎస్ లేదా ఈ ప్రభుత్వాన్ని పడగొడుతున్న వాళ్లకు ఇవ్వడంలో ఉన్న అంతరార్థం ఉద్దేశం బహుశా ఇది అయి ఉండవచ్చు.